ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మ్యామ్ వీఆర్ 0% మ్యాన్ పవర్ డిపెండెన్సీ. ఎలా అండి? హౌ ఇట్స్ పాసిబుల్ యాక్చువల్లీ? ఫుడ్ అంటేనే ప్రీడిఫైన్డ్ కదండి. ఇప్పుడు మేము నెక్స్ట్ నేను చెప్తుంది అదే, ఇదంతా రెడీ అయిన తర్వాత వీళ్ళు ఇది ఆటోమైజేషన్ చేస్తున్నాం మేము మొత్తం. ఇప్పుడు ఆటోమైజేషన్ చేసినప్పుడు నాకు దేనికి దానికి 1 గ్రామ్ కూడా తేడా రాకుండా మసాలాలన్నీ ప్యాకింగ్ అయిపోతాయి. అండ్ ఇది ఈ ప్రీడిఫైన్డ్ అవ్వడం వల్ల నాకు ఎవడున్నా సరే, ఇప్పుడు ఎవడన్నా రాలేదనుకోండి నేనే వండుకోవచ్చు. ఇప్పుడు సాంబార్ మీరు పెడతారు మేడం, మీరు పెట్టినట్టు నేను పెట్టలేను సాంబార్. కరెక్ట్. నేను ఉన్నట్టు బిర్యానీ మీరు వండలేరు. కరెక్ట్. కానీ దీన్ని ఎప్పుడైతే ప్రీడిఫైన్ చేసామో పాసిబిలిటీ ఉంది, చెయ్యొచ్చు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే మ్యామ్, పీపుల్ ఇన్వెస్ట్ 4 crores to 5 crores ఇన్ స్టార్టింగ్ అప్ రెస్టారెంట్. సరే నెలకి వాళ్ళు లెట్స్ అస్యూమ్ దే డూయింగ్ అ బిజినెస్ ఆఫ్ 1.5 crore to 2 crores చేస్తున్నారు బిజినెస్ అని చెప్పి అనుకుందాం. అంటే విచ్ ఇస్ అ హ్యూజ్ సక్సెస్ అయితే 2 కోట్లు మ్యామ్. ఓకేనా? ఫైన్ డైన్ గురించి మాట్లాడుతున్నాను నేను. అంటే డైలీ కౌంటర్ ఎంత అవ్వాలి మేము? 7 లక్షలు అవ్వాలి. 7 లక్షలు అంటే ఎంతమంది రావాలి మేము? 1000 మంది రావాలి. నువ్వు 2 కోట్లు బిజినెస్ చేయాలంటే ఇక్కడ 1000 మంది రావాలి రోజుకి. 1000 మంది నిజంగా వస్తున్నారు మేము అన్ని రెస్టారెంట్లకి? చెప్పలేము, రారు కదా. ఇప్పుడు ఇక్కడే ఇనీషియల్ దీంట్లోనే ఇక్కడ దేర్ ఇస్ ఎ గ్యాప్. అంటే వాళ్ళకి పాపం తెలియక, అంటే దే వాంట్, అందరికీ ఫుడ్ బిజినెస్ చేయాలని ప్యాషన్ ఉంటుంది మ్యామ్. ఎవ్రీబడి విల్ హ్యావ్ దట్ జీల్ టు స్టార్ట్ అ కైండ్ ఆఫ్ ఫుడ్ బిజినెస్. అంటే అందరికి ఫుడ్ అంటే ఇంట్రెస్ట్ కదా, ఇష్టం కదా. మినిమం బేసిక్ క్యాలిక్యులేషన్ ఇక్కడ పాపం మిస్ అవుతారు వాళ్ళు. అక్కడ ఏమవుతుంది చెప్పిన మ్యామ్, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి మ్యామ్, యు ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ 4 crores అస్యూమింగ్ దట్ యూ విల్ డూ అ బిజినెస్ ఆఫ్ 2 crores per month. 2 crores చేస్తే 20% 30%, 30% వేసుకుందాం. ఫైన్ డైన్ కదా, కొంచెం ప్రైసింగ్ ప్రీమియం పెట్టచ్చు కాబట్టి 30% అయిందంటే ఎంత అవుతుంది? 60 లక్షల బిజినెస్ ప్రాఫిట్. 7 సంవత్సరం లోపు మన డబ్బులు మనకు వచ్చేస్తాయి అన్న కాన్ఫిడెన్స్ మీరు అనుకున్నారు. కరెక్టే, మీ క్యాలిక్యులేషన్ అంతా కరెక్టే. 2 కోట్లు బిజినెస్ చేయాలి, రోజుకి 1000 మంది వచ్చేస్తారు, 7 లక్షల కౌంటర్ అయిపోద్ది, 2.1 crore బిజినెస్ అయిపోద్ది. ఈ 2.1 crore బిజినెస్లో నాకు 60 లక్షలు మిగులుతుంది అన్నది మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నారు. కానీ ఇక్కడ పెద్ద గ్యాప్ ఏంటంటే యువర్ డిపెండెంట్. అబ్సల్యూట్లీ. యూ హ్యావ్ ప్యాషన్ టువర్డ్స్ ద బిజినెస్ బట్ యూ హ్యావ్ జీరో నాలెడ్జ్ అబౌట్ ద బిజినెస్. ఫస్ట్ పాయింట్. కరెక్ట్. సెకండ్ పాయింట్, you are dependent on manpower. Yes, I got it. So chef fundar kada. అది నా దాంట్లో తీసేసుకున్నాను నేను. రైట్. నేను 4 కోట్లు పెట్టి వ్యాపారం చేయను మేము. నేను ఏదో చిన్న చితక వ్యాపారాలు 10 లక్షలు 20 లక్షల్లో చేసుకుంటాను తప్పించి ఐఎమ్ నాట్ ఎ పర్సన్ హూ విల్ ఇన్వెస్ట్ మోర్. అండ్ నేను దీన్ని దానికి ఎలా అయ్యేలా చూస్తాను తప్పించి నేను కేవలం అక్కడి నుంచి ఇటు రావాలని చెప్పి చూడండి నేను. సో ఐఎమ్ కంపీటింగ్ విత్ లాట్ ఆఫ్ గుడ్ రెస్టారెంట్స్. కానీ కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి, ఇప్పుడు అదే చెప్పాను మీకు, కొన్ని స్పైసీ వెన్యూ ఉంది మ్యామ్, శ్రీకన్య ఉంది మ్యామ్. స్పైసీ వెన్యూ దగ్గర మీరు వెజ్ థాలీ తెప్పించుకుంటే ఎప్పుడు అదే టేస్ట్. అదే అప్పుడు అక్కడ ఇంత కూడా చేంజ్ రాదు. చెప్తాను మ్యామ్ ఇది ఎందుకు. స్పైసీ వెన్యూ వాళ్ళు ఎన్ని తరాల నుంచి ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నారు మ్యామ్? 3 తరాల నుంచి అండి. 3 తరాలు. నటరాజ్ హోటల్ దగ్గర నుంచి. అవును. తర్వాత తాతగారు, నాన్నగారు, సంపత్ గారు. 3. నేను ఇంటర్వ్యూ చేశాను ఆయన్ని. చేశారా? సంపత్. ఆయన మీరు ఎప్పుడు చూడండి ఆఫీస్లో కూర్చొని సీసీటీవీ చూస్తూ ఉంటాడు ఇలాగ. అవును. ఆ ప్యాషన్ ఉంటేనే ఫుడ్ బిజినెస్ దిగాలి. ఇప్పుడు శ్రీకన్య ఉందండి, పెద్దరాజు గారు 75 years old. మీరు ఎప్పుడు ఏ నిమిషం వెళ్ళినా సరే దగ్గర చిన్న పుస్తకం కూడా రాసుకుంటూ ఉంటాడు. ఇక్కడ మనం మోడల్ హౌస్ దగ్గర శ్రీకన్య ఉందండి, శ్రీనివాసరాజు గారు. ఎప్పుడు చూడండి దే ఆర్ వెరీ మచ్ ఇన్ టు ద బిజినెస్. మీరు ఇప్పుడు చైతన్య ఫుడ్ కోర్ట్ చూడండి, ఇటు పక్కన కర్రీలు అమ్మేస్తారు ఆయన రామకృష్ణ గారు, ఇటు పక్కనేమో మీల్స్ అమ్మేస్తారు, ఇటేమో టిఫిన్లు అమ్మేస్తారు, ఈ పైకి వెళ్తేనేమో లోజర్ బిర్యానీ, కొండపొలవ అని చెప్పి అమ్మేస్తూ ఉంటారు. ప్యాషన్. పొద్దున్న 5 వస్తాడండి, నైట్ 11 దాకా ఉంటాడు రామకృష్ణ గారు. ఆల్మండ్ హౌస్ చూడండి చైతన్య. లైక్ నాకు యాక్చువల్గా పాడ్కాస్ట్ ఇలా చేయాలని మేము, ఈ సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ కన్నా ప్యాషనేట్ బిజినెస్ మెన్ టువర్డ్స్ బిజినెస్. పాపం చాలా మంది చేతులు కాల్చుకుంటూ ఉంటారు మ్యామ్. నా దగ్గరికి వస్తారు, అన్న 4 కలిసి 4 లోన్ తీసుకున్నాం అన్న, 1 కోటి రూపాయలు అయింది, బిజినెస్ పెట్టామన్నా. ఏమైంది అన్నాను. వాడు బాగా మంత్ అవుతున్నాడు అన్న, సాయంత్రం పండుగ రావట్లేదు అన్న అంటారు. అయ్యో దొరికేసారు, అయిపోయింది. మెనూ ఏం పెట్టారంటే 350 నుంచి 400 ఐటమ్లు పెట్టామంటారు. అదే చికెన్ కార్న్ సూప్ దగ్గర నుంచి అదే గులాబ్ జామ్ దాకా మీరు మెనూ ఎక్కడ చూసినా 250 నుంచి 300 ఐటమ్లు ఉంటాయి. ఐటమ్లు ఎన్ని ఉన్నాయన్నది ఇంపార్టెంట్ కదా, మనం ఏమవుతుందన్నది ఇంపార్టెంట్. అలా అని చెప్పి సక్సెస్ లేని వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆ తాపత్రయం ఉండాలి మేము బిజినెస్లో. లైక్ అంటే అంత నెంబర్స్ ఉండాల్సిన అవసరం లేదంటారా? అక్కర్లేదు మ్యామ్. ఈవెన్ ఇఫ్ యూ డూ 30-40 lakhs per month, అంటే రోజుకి ఒక 70-80 వేలు బిజినెస్ చేసిన అంటే 20 లక్షలు హ్యాపీగా 20% ఇంటికి తీసుకెళ్ళచ్చు. కానీ ఎలా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. నీకు అందునే మ్యామ్ నేను ఎప్పుడు కూడా ఒక వీడియోలో ఏ రోజు కూడా నేను నెగిటివ్, అంటే నేను ఈ ఫుడ్ బిజినెస్లో రాకముందు కూడా నేను ఏ రోజు నెగిటివ్గా మాట్లాడను. రీజన్ ఏంటంటే 24/7 365 days వాళ్ళు డెడికేటెడ్గా బిజినెస్ చేస్తారని నేను అన్నాను. అది చాలా అంటే చాలా టఫెస్ట్ టాస్క్ వాళ్ళకి.
సో అలాగే ఉంది మ్యామ్ ఫుడ్ ఇండస్ట్రీ. మీరు పెడతారంటే చెప్పండి, నేను సజెషన్స్ గైడెన్స్ ఇస్తాను. లేదు మాట్లాడితే నాన్ వెజ్ చెప్తున్నారు, అసలు వెజ్ పెట్టే ఉద్దేశమే లేదా మీకు ఎక్కడ? ఎందుకు ఉండదు మేము, వెజ్ వీడియోస్ కూడా ఉంటాయి. అంతే కదా, వీడియోస్ సరే, అసలు మీ రెస్టారెంట్స్ నేను నాన్ వెజ్ రెస్టారెంట్స్. మాది ఒక స్వీట్ షాప్ ఉందండి. స్వీట్ షాప్లో వన్ ఆఫ్ ద ఫౌండర్ అండ్ పార్ట్నర్. కానీ ఫౌండర్ అయిన తర్వాత నేను దాన్ని పట్టించుకోలేదు. అండ్ ఐమ్ ప్లానింగ్ టు రీవర్క్ ఆన్ ఇట్. మీకు కోవా మేడంతోనేనా? కదా, కోవా మేడంతో మేము వ్యాపారం చేయలేము. ఆవిడ మా వల్ల కాదు. వాళ్ళకి షీఈ్ ఎ వెరీ గుడ్ ఎంటర్ప్రినర్ అండి. తన ఐడియాలజీస్ ఆర్ వెరీ, కొంచెం మిద్దరం ఒకటే లైన్లో ఉంటాం. వాళ్ళకి ద వే ఆఫ్ థింకింగ్ ఈజ్, ఎవరన్నా అసలు బిర్యానీ పాయింట్ నమ్మగలరా? మీరు ఇప్పుడు స్టార్టప్స్ అంటున్నారు కదా మ్యామ్. అవును, నా స్టార్టప్పేగా. అవును, నేను అమ్మాను 30%. యువర్ సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ అండి. ఇంకా లేదండి, ఇంకా టైం ఉంది. షీ స్టార్టెడ్ పాప్సికల్స్. ఓకే. మా వైఫ్ పద్మజ, షీ స్టార్టెడ్ పాప్సికల్స్ బిజినెస్. ఓకే. పాపం వాళ్ళ ఇంట్లో కూడా ఎవరు నమ్మల. పాప్సికల్ ఈ పొల్లైస్లు ఎవరు తింటాడు ఇప్పుడు? అది పిల్లలు ఏమో క్రేజీ ఉంటుంది. రియల్ బ్రాండ్, దే డూయింగ్ చాలా బాగా చేస్తారండి పాప్సికల్స్ బిజినెస్ వాళ్ళు. వాళ్ళకి కాకపోతే ఏంటంటే స్కాలబిలిటీ ఆఫ్ ద బిజినెస్ ఇంకొంచెం చూస్తున్నారు ఇప్పుడు. దే ఆర్ విల్లింగ్ టు ఎక్స్పాండ్. ఇంకా ఈ పెప్సీ కోక్ ఇచ్చినట్టు అన్ని చోట్లకి ఇవ్వాలని. తన ఐడియాలజీస్ కూడా చాలా బాగుంటాయి మ్యామ్. ముందే చెప్పేస్తుంది, అవుద్ది అవ్వదు, సేలాంత చేస్తాం చెప్పుద్ది, ఈ బిజినెస్ ఇక్కడ ఎంత చేయగలదు అని చెప్పుద్ది.